హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు మామిడికాయ పుదీనాతో కారం చేసుకుందాము. ఈ కారంతో కడుపుబ్బరం తగ్గిద్ది, గ్యాస్ తగ్గిద్ది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ పుల్ల పుల్లగా పుదీనా ఘాటు తగులుతుంటే అంత కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తిన్నా చిన్నపిల్లలకు కూడా పొట్టబ్బరం ఉండదు. నులిపురుగులు ఉండా కూడా పోతాయి. ఈ పుదీనా కారం రోజు ఒక ముద్దలు ఒక్కరు వేసుకుని తింటే అంత బాగుంటుంది. దీనికి ఒక కట్ట పుదీనా తీసుకుని 2-3 సార్లు కడిగి ఆరబెట్టుకున్నాను. ఒక రోజల్లా ఆరబెట్టుకున్నాను. చూడండి గలగల్లాడుతుంది. దీనికి మామిడికాయ పొడి తీసుకుంటున్నాను. పచ్చి మామిడికాయలు పొడి చేసుకున్నాం కదా, ఆమసూరు పౌడరు. ఈ పౌడర్ వేసి చింతపండు బదులు ఈరోజు కారం చేసుకోబోతున్న పుదీనా కారము చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే. దీనికి కావాల్సినవి అన్నీ కూడా పచ్చిపప్పు, మినపప్పు, ధనియాలు, ఆమసూరు పౌడరు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నూగులు, కల్లుప్పు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నాకు 1 కప్పు అయింది పుదీనా ఆకు, 1 కప్పు అయింది. వేయించుకుందాం సన్నపు సెగన పెట్టి. ఆకు గలగల్లాడేదాకా నలిపితే నలిగేదాకా వేయించుకోవాలి సన్నపు సెగలోను. దీనికి నేను కొంచెం టేస్ట్ కోసం మంచి కమ్మనాసం రావటానికి ఒక రెబ్బ కరివేపాకు కడిగి ఆరబెట్టుకుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. ఇది మంచి రుచి వచ్చింది పుదీనా కారంలో. పుదీనా కారం చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో అసలు మనకు గ్యాస్ ట్రబుల్ పొట్టబుర్ర ఉండప్పుడు ముద్దలో తింటే అంత కమ్మగా ఉంటుంది. చూడండి ఆకు నలిపితే నలిగిపోవాలి. అట్ట నలిగితే మరీ మాడకుండా ఎంచుకోండి. నలిపితే నలిగిందనుకోండి ఏగిపోయినట్టు అనమాట. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా కారం అయితే కమ్మగా ఉంటుంది. చేసుకోవటం ఈజీ. చూడండి అట్ట పొడిమైపోయింది. ఆకు బాగా ఏగింది. ఆకు తీసేసుకుని ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్లు పచ్చిపప్పు వేసుకుని మీడియంలో సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకుందాం. మీరు పొట్టు మినపప్పు అయినా మినువులైనా వేసుకోవచ్చు. కమ్మన వాసన వస్తుంటుంది. దీనికి 3 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని అన్నీ గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. చూడండి గోల్డ్ కలర్ వచ్చిందాక మంచి వాసన వస్తున్నాయి. ఈ టైంలో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 10 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను. 1 స్పూనున్నర కల్లుప్పు కూడా వేసుకున్నా. ఇప్పుడు 2 స్పూన్లు ఆమసూరు పౌడర్ కూడా దానిలో వేయించుకున్నా. ఇది చింతపండు బదులు. చింతపండు అయితే గ్యాస్ వస్తుందని ఇప్పుడు అందరూ ఈ మామిడికాయలు పచ్చి మామిడికాయ ఎండబెట్టి పొడి చేసుకుంటున్నారు కదా, మామిడికాయ ఒడుగులు అవి వేసుకున్నాను. దీనిలో 2 స్పూన్లు నూగులు కూడా వేసుకున్నా, తెల్ల నూగులు. అన్నీ వేయించుకున్నా. మేము కొద్దిగా కాబట్టి అన్నీ కలిపి వేయించుకుంటున్నా. మీరు ఎక్కువలు చేసుకోవాలంటే ఏటికి వేయించుకోండి. అన్నీ మంచి కలర్ వచ్చిందాక దీనిలో ఇప్పుడు తీసి ప్లేట్లో పోసుకుని ఒక 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఆరినాక ఇవన్నీ మిక్సీ చేసుకుందాము. పుదీనా కారం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెలకోసారి చేసుకున్న వేడి వేడిగా ఇడ్లీ దోశల్లోకి, రైస్లోకి అన్నిటిలోకి కూడా బాగుంటుంది. ఈ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అంత కమ్మగా ఉంటుంది అన్నమాట. పొలుగ్గా మిక్సీ వేసుకుని ఇప్పుడు పుదీనాకు వేసుకుందాము. గలగల్లాడే పుదీనాకు కూడా వేసుకుని ఒక తిప్పుకుందాము. చూడండి నలిగిపోయింది. మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు పొట్టుతో గుప్పిడి చిన్న ఎల్లిపాయలు వేసుకున్నాను. నేను 2 పాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి. ఆ పొట్టుతోనే వేసుకుంటే కారం కమ్మగా ఉంటుంది. అసలు ఎంత మంచి వాసన వస్తుందో అని. ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా అంత కమ్మగా ఉంటుంది. ఈ టైంలో ఉప్పు చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పట్టింది. మళ్ళీ ఒక తిప్పుకుందాము. ఇదేనండి పుదీనా కారం అయితే కమ్మన వాసన వస్తుంది. మీరు కూడా ఒక్కసారి అసలు ట్రై చేయండి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పొట్టబ్బురం